సో ఈరోజు మూవీ వచ్చేసి ప్యాసింజర్. ఇది రీసెంట్లీ వచ్చింది. 1 వీక్ అవుతుంది. థియేటర్లో ఉందనుకుంటా ఇప్పటికి. మూవీ చాలా బాగుంది. మూవీ వచ్చేసి హర్రర్ ఫిల్మ్. డిఫరెంట్గా ఉంది, అంటే పర్లేదు, మా డీసెంట్ వాచబుల్. అంటే ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు వచ్చేసి కొంచెం చాలా ఎగ్జైట్ చేస్తుంది. అంటే ఆ కట్స్ అంతా, ఆ స్టోరీ కూడా డిఫరెంట్గా ఉండబోతుందని మనం ఫీల్ అయినాం. కాకపోతే మూవీ వచ్చేసి ఈ రెగ్యులర్ ఫార్మాట్లోనే ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఆ మూవీ. ఇది అంటే మనం చాలా రోజులు అవుతుంది ఇలాంటి మూవీ చూసి. అంటే ఈ దయ్యాల కూడా ఆ వెర్షన్ ఆఫ్ మూవీస్ చాలా బాగుంటాయి. ఒక డిఫరెంట్ వరల్డ్ లాగా క్రియేట్ అవుతుంది. మంచి ఎక్స్పీరియన్సెస్. ఆ మూవీస్ చాలా రోజులు అవుతుంది అది చూడడం అనేసి. నేను మిస్ అయిన ఫీలింగ్ ఉండే, అది ఇప్పుడు ఈ మూవీ ద్వారా కంప్లీట్ అయినట్టు. మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ కొంచెం నోస్టాల్జిక్గా అనిపించింది. సేమ్ ఆ స్టైల్ ఆఫ్ ఫిలిం ఇందులో అనిపించింది. ఇంకా ఈ చర్చ్ కైండ్ ఆఫ్ సీన్స్, క్రాస్ సీన్స్ అవి అప్పట్లో అంటే ఓల్డ్ మూవీస్లో చాలా బాగున్నాయి. ఒక రకమైన ఫియర్, ఎగ్జైట్మెంట్ని రెండు కలిపి ఇస్తుండే. ఈ రాను ఆ మూవీస్ ఆగిపోతూ వచ్చినాయి. ఇప్పుడు ఎవరు థియేటర్ కూడా ఆ స్టైల్ ఆఫ్ మూవీ. బట్ ఈ ప్యాసింజర్ వచ్చేసి ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చినమాట. చాలా బాగుంటుంది ఆ చెస్ సీన్ లాస్ట్లో. అది మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే హర్రర్ ప్లస్ థ్రిల్లింగ్. జనరల్గా ఈ నోమాడ్, ఈ ట్రావెలింగ్ మూవీస్ ఉంటాయి. ఈ ట్రావెలింగ్ మూవీసే ఒక రకమైన డిప్రెసివ్గా ఉంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థం కాని స్టేజ్లో ఉంటాయి. అది తీసేదాన్ని బట్టి, ఒకవేళ కామెడీ చేస్తే కామెడీ ఫీల్ వస్తుంది. బట్ ఈ రెగ్యులర్ నోమాడిక్ లైఫ్ స్టైల్ అన్నప్పుడు అన్ప్రెడిక్టబుల్ కాబట్టి మనకి ఒక రకమైన ఫియర్ అనేది, ప్రిడిక్ట్నెస్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. సో ఈ మూవీకి వచ్చేసరికి కూడా సేమ్ అదే. ఆల్రెడీ నోమాడ్ అనే ఒక మూవీ కూడా ఉందనుకుంటా. అది ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంటుంది. అది డిప్రెసింగ్ మూవీ. దాన్ని ఒక హారర్ జోనర్ పంపిస్తే ఈ మూవీ అని చెప్పాలి. ఇంకా హారర్ ప్లస్ డిప్రెషన్ రెండు కలిపితే ఈ కైండ్ ఆఫ్ మూవీస్. బాగుంది మూవీ అంతా. ట్రావెలింగ్ సీన్స్, ఆ వ్యాన్ సీన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఫియర్, ఒక రకమైన టెన్షన్ జనరేట్ చేస్తాయి. వన్ టైం వాచబుల్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. అంతేగా ఒక ట్రావెల్ మూడ్లో ఉన్న మూవీస్ కూడా బాగుంటాయి. ఈ మూవీలో కొంచెం అక్కడక్కడ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. అంత ఎక్కువ ఇరిటేటింగ్ ఉండదు. కొన్ని మూవీస్లో వెంటనే నమ్మరు కొన్ని విషయాలు చెప్పినప్పుడు. ఈ మూవీలో కొంచెం అలానే ఆ సీన్స్ డ్రాగ్ అవుతుంది అనుకున్నా. ఆ సీన్స్ కొంచెం తక్కువ టైంలో, షార్ట్ టైంలో, ఆ గ్యాప్లో కూడా కొంచెం డిఫరెంట్ సీన్స్ ఉండడం వల్ల మనం ఆ ఫీల్ రాదు. సో ట్రయల్స్ మూవీ ఎక్స్పీరియన్స్ చేయండి.